పల్లవి ప్రశాంత్ హిస్టరీలో నిలిచిపోయే పేరు. నార్మల్ కామన్ మ్యాన్‌లా 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు. టాస్క్ వస్తే చాలు ప్రాణాలు కూడా లెక్క చేసేవారు కాదు. ఇక నామినేషన్స్‌లో అయితే 'పుష్ప' రేంజ్‌లో తగ్గేదే లేదన్నట్టుగా బిహేవ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అందరితో కలివిడిగా ఉండేవారు. ఎవరిని అగౌరవపరిచేవారు కాదు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్' సీజన్ 7 విజేత. గతంలో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటే 'బిగ్ బాస్'కి పంపించాలని కోరితే అతని పిచ్చోడనుకున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. 'బిగ్ బాస్' ఇంట్లోకెళ్లడమే కాదు విజేతగా నిలిచాడు. ఒక రైతు బిడ్డగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ అయినటువంటి 'బిగ్ బాస్' మొత్తం 105 రోజుల పాటు సాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి 19 మంది కంటెస్టెంట్స్. సో మొదటి నుంచే ఎంతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు పల్లవి ప్రశాంత్. మొత్తానికి విన్నర్‌గా నిలిచారు. 35 లక్షల డబ్బుతో పాటు మరి బ్రెజా కారు, 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా వచ్చింది. సో మొత్తం కటింగ్‌లు పోగా ఆయనకి ఓ 35 లక్షల వరకు వస్తాయని తెలుస్తోంది. మొత్తానికి 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కి అందరూ శుభాకాంక్షలు అందిస్తున్నారు. సో పల్లవి ప్రశాంత్‌కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన రైతు బిడ్డ 'బిగ్ బాస్ 7' విజేతగా నిలవడం చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పల్లవి ప్రశాంత్ పేరు రైతింటి పేరుగా మార్చుకుందని చాలా ప్రశంసలు కురిపించారు. పొలం నుంచి 'బిగ్ బాస్' వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిందన్నారు. ప్రస్తుతం హరీష్ రావు ట్వీట్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో పొలం గట్టు నుంచి 'బిగ్ బాస్' స్టేజ్ మీద విన్నర్ వరకు వెళ్లడం ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉందని, అగ్రికల్చర్ కూడా ఈసారి మరి మంచి అద్భుతమైన ఒక కెరియర్ గా మలుచుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు 'బిగ్ బాస్' టైటిల్ కొట్టి కాసేపైనా అవ్వలేదు, అప్పుడే ఆయన చుట్టూ వివాదాలైతే వచ్చేస్తుంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయంలో గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్తున్న కొంతమంది బయట ఉన్న కార్ల మీద దాడి చేసిన అంశం హాట్ టాపిక్ గా మారింది. 'బిగ్ బాస్' షోలో మరి గొడవపైన జూబ్లీ హిల్స్ లో కూడా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. అభిమానులపై కేసులు నమోదైంది. 6 బస్సులు, ఓ పోలీసు వాహనం, 2 ప్రైవేటు వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేశారట. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితుల్ని గుర్తించామని, ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టి 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు 148, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్స్ కింద ఫైల్ చేశారు. ఇక పలువురిని గుర్తించినటువంటి విషయంలో అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ విషయంలో తనకి సహాయం చేయాల్సిందిగా మరి కేసీఆర్ని, అలాగే ఇంకా గవర్నమెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగబోతున్నారు రేవంత్ రెడ్డి.